రేపటి రోజు ఈ వీడియో ఎవరు చూస్తారో ఎవరు చూడారో నాకు తెలీదు. కానీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. చెప్పడానికి కూడా నాకు అసలు చెప్పాలనిపించట్లేదు, కానీ తప్పుతలేదు. ఒకటే చెప్తున్నాను, ఎవరికి మోసం చేయకండి, మోసపోకండి, అండ్ మెయిన్లీ లవ్ చేయకండి. ఎందుకంటే ఈరోజు నేను అదే పరిస్థితిలో ఉన్నాను. నాకు అసలు ఈ భూమి మీదే ఉండాలని అనిపించట్లేదు. నాకు లిటరల్లీ చెప్తున్నాను, నేను ఎవరికి చెప్పలేదు ఇప్పటి వరకు. ఐఎమ్ గోయింగ్ టు డై. నేను చచ్చిపోబోతున్నాను ఇంకొద్ది నిమిషాల్లో. ఈ మాట నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే, రేపటి రోజు ఎవరికి ప్రాబ్లం కావద్దు నా వల్ల. ప్లీజ్ నా వల్ల ఎవరికి ప్రాబ్లం రావద్దు. నా ఫ్యామిలీకి కానీ, నా ఫ్రెండ్స్కి కానీ, ఈవెన్ నా గర్ల్ ఫ్రెండ్, అది ఎవరికి తెలియదు, నాకు ఫ్రెండ్స్కి తప్ప. ఒకటే రిక్వెస్ట్, ఎవరికి ప్రాబ్లం కావద్దు రేపటి రోజు, అంతే. దీనికి ఎవరు బాధ్యతరాలు కాదు. నేను నా ఓన్ డిసిషన్తో తీసుకున్న నిర్ణయం ఇది. సో మీరు ఇలాంటివి థాట్స్ పెట్టుకోకండి మీ మైండ్లో. నేను చేస్తున్నానని రేపటి రోజు మీరు కూడా ఇలాగే చేసుకోకండి ప్లీజ్. అసలు ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు గైస్, రియల్లీ. అసలు నాకు మాటలు కూడా వస్తలేదు, ఏం చెప్పాలో అర్థమవుతలేదు. నాది ఒకటే రిక్వెస్ట్, ఇందులో ఎవ్వరు బాధ్యతరాలు గారు, నేనే నా ఓన్ డిసిషన్ ఇది. రేపటి రోజు మీరు ఈ వీడియో చూస్తారో లేదో కూడా నాకు తెలీదు, ఎందుకంటే ఇది ఫోన్లోనే ఉంటుంది. సారీ గైస్, సారీ అని చెప్తాను అనుకోను. ఆర్రా సూసైడ్ లేదు, గీసైడ్ లేదు, ఏం లేదు. ఈడ మొత్తం ఇచ్చి వాడేస్తాం. సూసైడ్ బొంగు సూసైడ్ చేస్తాం. మా టైము 3:30 అవుతుంది. మీకు కనిపిస్తుందో లేదో ఇంకా వాచ్లా 3:30 అవుతుంది. అయితే మా తమ్ముడు 1 వీక్ బ్యాక్ కేదార్నాథ్ వెళ్ళినుండే, వానికి పికప్ చేసుకోవాలి ఈ టైంకి. ట్రైన్లో వస్తుండు కాబట్టి ఈ టైం అయ్యింది వానికి, 3:30 అవుతుంది. సో నిద్ర పట్టక ఏం చేయాలో అర్థం కాక వీడియో తీస్తున్నాను. అదే ఒక చిన్న థాట్ వచ్చింది, వీడియో ఇట్లా తీద్దామని. తమ్ముడు వస్తుండు, వాడిని పికప్ చేసుకుందాం చలో. సో గైస్ చూడండి, ఈడే మా తమ్ముడు ప్రదీప్. ఇంటికాడికి వచ్చేసినాం పికప్ చేసుకున్న ఇంటికి. చూడండి గల్లీ మొత్తం ఖాళీ. టైం ఎంత అవుతుంది చూపిరా? 4:49 చూడండి టైం. ఈ టైంకి ఇగో ఈయనకి పికప్ చేసుకొని వచ్చిన నేను మా ఫ్రెండ్ కేదార్నాథ్ అయితే పోయినాం. ఫ్రెండ్స్ ఎన్నో ఆశలతో పోయినాం, కానీ దర్శనం అయితే బాగానే అయింది. కానీ డ్రైవింగ్లోనే చుక్కలు దూల తిరిగిపోయింది. ఇక మొత్తం చంబు పడగయి మస్తు టైర్డ్ అయిపోయినాం గైస్. ఖాళీ ట్రావెలింగ్లోనే మొత్తం ఈడికెళ్ళి ఆడికెళ్ళి అలసిపోయినాం. ఫుడ్ సరిగా లేదు ఫ్రెండ్స్. కేదార్నాథ్ పోతే ఓన్లీ మ్యాగీ 10 రూపాయలు మ్యాగీ, 70 రూపాయలు ఆడ. కాఫీ అంటారా 50 రూపాయలు, ఒకటే కప్, జస్ట్ 1 కప్ కాఫీ. మా బాయ్ వచ్చిండు పికప్ చేసుకోనికి. వచ్చిండు సండే దావత్ ఉంది, వచ్చేవర్రి అందరు వచ్చేవర్రి. లొకేషన్ పెడతాం. హాయ్ గాయ్స్, నేనేం సూసైడ్ చేసుకోలే, ఏం చేసుకోలే, బాగానే ఉన్నా చూడండి. నేనే కొట్టి ఆపిన. అంత సీన్ లేదు గాయస్, మనకి బెల్ట్తో కొట్టిన గాయస్, అంతేం లేదు. కానీ బెల్ట్తో కొట్టిన వీడియో పంపిస్తా మీకు. చెప్పరా?
చెప్పు. ఎవరికైనా కావాలంటే డిఎంలో హాయ్ అని పెట్టుర్రి, పంపిస్తా వీడియో. చాలా అయిపోయిందా? సో గాయస్, నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మీరు ఎవరు ఇట్లాంటి ట్రై చేయకండి. నేను ఏదో టైంపాస్కి యూట్యూబ్ వీడియో కోసం చేసిన. సైడ్ ఎందుకు మనకు చెప్పండి. ఉన్నది ఒకటే జిందగీ, మంచిగా ఎంజాయ్ చేయాలా, ఫుల్ చిల్ అవ్వాలా. పోరీలు గీరీలు అంటే ఎందుకు రా మనకి ఇదంతా. అసలు థాట్ ఎట్లా వచ్చిందంటే నాకు, మా తమ్ముడాడు ఒకడు ఉండు, కర్మ కర్త క్రియ. ఈడు కాదు ఇంకొకడు, వేరేడాడు జర ఆడు బయట ఆఫ్ ఉంటాడు అనమాట. వీడియోలో పట్టుకొస్తాం తొందరలోనే. వస్తాడు మెల్ల వస్తాడు. కానీ అయితే ఆడు నాకు కరెక్ట్ 1 hour 2 hours ముందు కాల్ చేసి నాకు ఇట్లా బాయ్ ఫుల్ డిచ్ అయ్యి ఫుల్ వేసుకొని డిచ్ అయ్యి నాకు కాల్ చేసి, అయితే కాల్ చేసి నాకు ఇట్లా పిల్ల వదిలేసింది, నేను చచ్చిపోతా, లేదంటే అలా ఎగ్జామ్ పేస్తా, అది ఇది అని చెప్పిండాడు. రాదు పట్టుకొని పోయిండు గాయస్ వాళ్ళ ఇంటి మీద ఇసురేడికి, మేమే ఆపినాం. అయితే ఆడ అట్లా చెప్తే ఆయనకి సంజాయించి ఆయన తమ్ముడు ఆయన ఫోన్ చేసి ఇంటికి పంపించినాము. అయితే నాకు అట్లా థాట్ వచ్చిండే. ఆ టైంకి నైట్ టైంలో నిద్ర వస్తలేదు, ఏం చేయాలో అర్థం కాక అట్లా వీడియో తీసి. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అసలు బాలే సరే బాగాలేకున్నా బాగాలేదు అని కామెంట్ చేయండి. చెయ్యరు. సో గాయస్, ఇది సెకండ్ డే అన్నమాట. నిన్న వీడియో తీయలే, కొంచెం చెప్పిన మళ్ళీ చెప్తా, నా యూట్యూబ్ రా, ఇది కాదు. సో నిన్న కొంచెం లేట్ అయింది. చూసిరా గైస్, నీది నాది అని చెప్తుండు, బరాబర్ చెప్తావు. సండే రోజు మనకి ఎందుకు మళ్ళీ దాంట్లో ప్రాపర్టీ ఏమంటారు, షేర్ కావాలా? 50-50 షేర్ అన్నారు. సీన్ లేదు, షేర్ లేదు, గీర్ లేదు, ఒక్కొందే నాది, ఒక్కొందే కష్టం, ఒక్కొందే కర్త క్రియ మొత్తం. అయితే చీట్లకి ఫోన్ పడేయాల్సి వస్తుంది. ఫోన్ బి నాదే రాదు, రికార్డ్ అవుతుంది మొత్తం. ఇక పైసా సబ్ కుచ్ హై. ఇగో చూసినారా గైస్, పైసలు ఎన్ని రోజులని ఉంటది గైస్, ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది. పేపర్ కాదు, గాంధీ తాత. ఇగో మావన్కి గాంధీ తాతనే చెప్పనీకి వస్తలేదు, ఇది ఇంకా పైసా అంట. చూడురి, ఇక మీరైనా సంజయించుర్రి పోరోని. పేపర్ ఒకటే ఉంటే కాదు గాయస్, గాంధీ తాత కూడా ఉండాలి పేపర్ మీద, అప్పుడే ఆ పేపర్ కి వాల్యూ ఉంటుంది. సోషల్ బుక్ లో ఎన్నో గాంధీ తాత పేపర్లు ఉన్నాయి, తెచ్చిస్తా నీకు. సో గాయస్, మీకు వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, గమౌన్ స్కిప్ చేసేయాలి. స్కిప్ కాదు గాయస్, మీరు వీడియో చూడకపోయినా పర్లేదు, ఓకే గాయస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అవేం చేయకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గుడ్ నైట్.